ఒకప్పుడు అమెరికా డ్రోన్ దాడిలో చచ్చినటువంటి సలామన్కి సంబంధించిన అంత్యక్రియలు జరుగుతున్నటువంటి వేళ జరిగిన బాంబు పేలుళ్లలో 120 మంది వరకు ఇరాన్ పౌరులు చనిపోయినటువంటి ఘటన వెనకాల అమెరికా ఉందని ఇరాన్ అనుమానం వ్యక్తం చేస్తే అదేమీ లేదన్నటువంటి విషయం స్పష్టమైంది. ఐఎస్ఐఎస్ ఏదైతే ఇరాక్, సిరియా, ఇరాన్ ఇవన్నిటి కలిపి ఒక జట్టు కిందకి తీసుకురావాలనుకుంటున్నటువంటి ఆల్రెడీ మతరాజ్యాలుగా ఉన్నటువంటి వాటిని కొత్త మతరాజ్యాలుగా మార్చాలనుకుంటున్నటువంటి ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ ఆ ఘాతుకం తన పనేనని చెప్పింది. మరి అదేం అర్థం కాదు, వాళ్ళనే చంపుకోవడం, వాళ్ళ మతరాజ్యానికే కారణమైనటువంటి వాళ్ళనే చంపుకోవడం అన్నటువంటిది ఎందుకో అర్థం కాదు. అదొక వికృతానికి తానే కారణం అని చెప్పింది. అయితే అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇరాన్ అండతో నడుస్తూ సిరియా నుండి అమెరికాకు సంబంధించినటువంటి స్థావరాల మీద అమెరికన్ సైన్యం మీద దాడులకు పాల్పడుతున్నటువంటి వాళ్ళకి సరైనటువంటి అటాక్ ఇచ్చింది అమెరికా. ఏ డ్రోన్ స్ట్రైక్ killed 4 members of an Iran-allied Iraqi militia in Baghdad. A Reuters report said 6 other people were also injured in the strike in Baghdad. Reports say the drone fired at least 2 rockets at a building in eastern Baghdad. The building which was hit was reportedly used by Iraqi militia group Al-Nuzaba. ఇది బాగ్దాద్ ఇరాక్ రాజధానిలోనే ఉన్నటువంటి చోటన ఉన్నటువంటి తీవ్రవాద ముఠాల మీదన డైరెక్ట్. అంటే ఇక్కడ సాధారణ ప్రజలకు నష్టం జరగకుండా ఎక్కడున్నారో ఎవరున్నారో ఐడెంటిఫై చేసి మొన్న అరోరా ఇప్పుడు 4 మిలిటెంట్ నాయకుల్ని లేపేసింది అమెరికా.